బ్లడ్ క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తే పూర్తి స్థాయిలో నయం చేయవచ్చునని యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ డాక్టర్ గణేష్ జైతేశ్వర్ అన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ ఆడిటోరియంలో రక్తశాస్త్రంలో పురోగతిపై నేషనల్ సెమినార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్లడ్ డిజార్డర్స్, బ్లడ్ క్యాన్సర్ నివారణకు నూతన ఆవిష్కరణ తీసుకొచ్చేందుకు డెక్కన్ హెమటో లింక్ 2.0 2025 పేరిట ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. 200కు పైగా జాతీయ, 10కి పైగా అంతర్జాతీయ నిపుణులతో నిర్వహించే ఈ కాన్ఫరెన్స్ క్రిటికల్ ఎసెన్షియల్ హెమటాలజీ, అడ్వాన్స్డ్ హెమిటో ఆంకాలజీ, స్టెమ్ సెల్స్ ట్రాన్స్ప్లాంటేషన్ పై అత్యాధునిక చర్చలను తీసుకొస్తుందన్నారు. ఈ కార్యక్రమం లుకేమియా, లింఫోమియా, తలసేమియా, అప్లాస్టిక్ అనేమియా, హిమోఫిలియా వంటి ప్రాణాంతక పరిస్థితులను నయం చేయడంలో కీలకమన్నారు. ఇరవై 23 ఫిబ్రవరి సాటర్డే సండే మేము డెక్కన్ హిమాటో లింక్ 2.0 నేషనల్ హిమాటలాజీ కాన్ఫరెన్స్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ ఆడిటోరియంలో జరగబోతుంది. ఈ కాన్ఫరెన్స్లో దాదాపు 200+ నేషనల్ ఫ్యాకల్టీస్, 10+ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీస్ ఈ బ్లడ్ శాస్త్రం గురించి, బ్లడ్ క్యాన్సర్ శాస్త్రం, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అన్ని కొత్త చికిత్సా పద్ధతుల గురించి మన డిస్కషన్ చేయటం జరుగుతుంది. బ్లడ్ జబ్బుల గురించి, బ్లడ్ క్యాన్సర్ గురించి మన తెలంగాణ రాష్ట్రంలో అవేర్నెస్ పెంచడానికి, అదేవిధంగా క్లినిషియన్స్ అన్ని ప్రాక్టీస్ చేసే అన్ని క్లినిషియన్స్కి ఈ బ్లడ్ జబ్బులు త్వరలో ఎలా డయాగ్నోస్ చేయాలి, దీన్ని ఎలా మంచి క్యూర్ చేసి, ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్లో మోడర్న్ చికిత్స అంటే మామూలు కీమోథెరపీకే కాకుండా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, కార్టిసెల్ థెరపీ ఇలాంటి కొత్త చికిత్స ద్వారా ఈ బ్లడ్ క్యాన్సర్స్ కానీ క్యూర్ అయ్యే అవకాశం 90 to 95% ఉంటాయి. అదేవిధంగా బ్లడ్ జబ్బులు, సికల్ సెల్ థాలసేమియా, హిమోఫిలియా ఇలాంటి పుట్టినప్పుడు నుంచి వంశపారంపర్యంగా వచ్చే బ్లడ్ జబ్బులకి కూడా జీన్ థెరపీ, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఈ అన్ని ట్రీట్మెంట్ ద్వారా బ్లడ్ జబ్బులకి, బ్లడ్ క్యాన్సర్కి పూర్తిగా నివారణ చేసుకోవచ్చు.